ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని లేఖనమును చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. విలాపవాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ విలాపవాక్యములు గ్రంథకర్త ఇర్మియా తన యొక్క శైలిలో చాలా వేదనతో, దుఃఖంతో రాస్తున్నటువంటి మాటలు. ఈ విలాపవాక్యములు పుస్తకం గురించి అనేకసార్లు మీకు చెప్పాను ప్రియులారా. హెబ్రీ భాషకు 22 అక్షరాలు ఉన్నట్లుగా ప్రతి అధ్యాయము 22 అక్షరాలు ఉంటుంది, 22 వచనాలు ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి అధ్యాయము బైబిల్ పుస్తకాలు 66 ప్రకారంగా 66 వచనాలు ఉంటాయి. ఇక్కడ చదువుకునేటువంటి 24వ మాట, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, నేను ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అంటున్నాడు. దేవుడు మన భాగం, లార్డ్ ఈజ్ అవర్ పోర్షన్. అలా అనుకుంటాం ఏమిటి అనేటువంటి విషయం అది. దేవుడు మన భాగం అయితేనే తప్ప మనం ఆయనలో భాగం కాలేము. నేను అనుకోవాలి ఒక మాట ఏమిటంటే, ఆయన నా భాగము. ఇప్పుడు ఉదాహరణకి అర్ధాంగి సగభాగము అంటారు, భార్య భర్త ఫుల్ లేకపోతే హాఫ్. నా భాగం ఎవరయ్యా అంటే చెప్పాలి, నా భార్య నా భాగము. భర్తను చూసి నా భర్త నా భాగము. ఇప్పుడు మన భాగం ఎవరు అంటే ప్రభు, ఆయన వరుడు, వధువు, పెండ్లి కుమార్తె, సంఘము. కాబట్టి నేను ఆయన నా భాగము, ఆయన అనుకుంటున్నాడు నీవు నా భాగము. మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఇప్పుడు ఏదైనా సగభాగం లేకపోతే సంపూర్ణం కాదు కదా. సో ఆయన ఏమిటో నీకు పూర్తిగా తెలియాలి, నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అప్పుడే ఫుల్ ప్లెడ్జ్డ్గా లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతామండి. ఇబ్బంది పడతాం లేకపోతే. పరాయివాళ్ళుగా చూడకూడదు. ప్రభు ఎప్పుడూ పరాయివాడు కాడు, మనం ఎప్పుడూ దేవునికి పరాయివారం కాదు. ఆయన పిల్లలం, ఆయన మేపడి గొర్రెలం, ఆయన పాలించు ప్రజలం మనం. వధువు సంఘముగా ఆయన చూస్తున్నాడు. ఏ చిన్న సమస్య, ఏ పెద్ద సంతోషం నీ జీవితంలో కలిగినా నా భాగంతో షేర్ చేసుకోవాలి, నా భాగంతో నేను ఖచ్చితంగా పంచుకోవాలి. అంతే కదా విషయం. జీవితంలో సగభాగం అన్నప్పుడు, సంపూర్ణ భాగం ప్రభు అయినప్పుడు మనం అలా ఎందుకు ఫీల్ కాలేకపోతున్నాం? నా కష్టాన్ని నేను ఎలా తీర్చుకోగలుగుతానండి? నా భాగంతో పంచుకున్నప్పుడే. నా భాగమైనటువంటి ప్రభువుతో నేను ప్రతి విషయాన్ని పోసుకూర్చినట్లు చెప్పినప్పుడే సలహా, సంప్రదింపు సమస్తము కూడా అక్కడి నుంచి నాకు వస్తాయి. సంతోషంతో సాగిపోగలుగుతాను నేను. నువ్వు అనుకుంటున్నావా? లార్డ్ ఈజ్ మై పోర్షన్ నువ్వు అనుకుంటున్నావా? ఆయన నా భాగం అనుకుంటున్నావా? ఒక ఇంటిని కొన్ని భాగాలు చేస్తేనే ఆ భాగం నాది, ఈ భాగం నాది, ఈ భాగం నాది అంటూ ఉంటారు. మన భాగం ప్రభువే. అలా నువ్వు అనుకుంటేనే ఆనందిస్తావు. అంతే కదా, అక్కడ ఒక మాట ఉంటున్నాడు, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఎవరినైతే భాగమన్నాడో ఆ భాగముని యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఎందుకని? ఏమి నమ్మిక? ఆయన నన్ను చేయి విడిచిపెట్టడు, ఆయన నన్ను విడివడు. అంటారే సప్త సముద్రాలు దాటినా అనేటువంటి మాట వాడుతూ ఉంటారు. నువ్వు అన్ని సముద్రాలు దాటాలని కాదు ఇక్కడ విషయమే. నువ్వు ఎంత నమ్మిక ఉంచుకుంటే, ఆయన అంటున్నాడు నమ్మిక ఉంచు వారికి ఆయన మేలు చేసేవాడు. అందుకే అంటాడు నమ్మిక మాత్రం ఉంచుము, అద్భుతములు చేస్తాడు ఆయన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు జాగ్రత్త పడు. నీ భాగాన్ని నువ్వు నమ్మపోతే ఎట్లా? నీ భర్తను నమ్మపోతే ఎలా అమ్మా? నీ భార్యను నువ్వు నమ్మకపోతే ఎలా బాబు? ఎలా జీవిస్తావు? ఏం సాధిస్తారు? దేవుడు మన భాగం, ఆయన యందు నమ్మిక ఉంచు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారు ఎప్పుడు కూడా ఏ ఢోకా లేకుండా బ్రతుకుతారు. కదలక నిత్యము
స్థిరమైన సియోను కొండవలే జీవిస్తారు. నీ నమ్మిక జాగ్రత్త. అబ్రహాము నమ్మిక తప్పిపోలేదు. భక్తులు నమ్మారు అంటే గుడ్డిగా నమ్మటం కాదండి. ఎటువంటి రుజువులు, ఎటువంటి ఆధారాలు లేని రోజుల్లోనే ప్రభు యందు నమ్మిక ఉంచారు. నీ భాగమని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. నాకేం పని, నాకేం సంబంధం అని అనుకోవద్దు దయచేసి. ప్రభు నా భాగం అనుకోవాలి. నా భాగాన్ని నేను పోగొట్టుకోను కదా, నా భాగాన్ని నేను విడిచిపెట్టను కదా, నా భాగం నాకు ఇష్టం కదా. ఎస్, నమ్మిక ఉంచు. ఏం జరిగినా, ఎంత నష్టం జరిగినా ఆయనలో నమ్మకం కోల్పోకుండా కొనసాగుతుండు. విడివడు, అంతము వరకు కాపాడువాడు ఆయన. రెక్కల చాటున భద్రపరచువాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నీ భాగాన్ని కోల్పోతున్నావేమో, నీ భాగాన్ని బాధ పెడుతున్నావేమో. బాధ పెట్టి నువ్వు సాధించేదేదీ లేదు. నష్టపోతాం. వద్దు. యెహోవా నా భాగము, నేను హత్తుకొనుచున్నాను, నేను నమ్మికుంచుకొనుచున్నాను భక్తుడు పలుకుతున్నాడు. ఇర్మియాకి వేదన లేదా? తన జనులు నాశనం అయిపోలేదా? అనేక మంది చనిపోలేదా ఇర్మియా విషయంలో? తన జనుల గురించి ఏడవని రోజు లేదా? ఆయన నశించిపోయిన ప్రజల గురించి పడుకున్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు ఇర్మియా. ఆ విలాపంలో నువ్వు ఉన్నావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడే నీ భాగం. ఆయన యందు నమ్మిక ఉంచు. ఆ భాగాన్ని బట్టి నువ్వెంతగానో అనేక బాధల నుంచి విడిపించబడతావు. ఆ భాగాన్ని బట్టే నువ్వు భాగ్యవంతులు అవుతావు. అట్టి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. మై హెవెన్లీ ఫాదర్, అవర్ సావరెన్ గాడ్, నీకు వందనములు ప్రభువా తండ్రి. మీరే మా భాగము, మీ యందు మేము నమ్మిక ఉంచుతామని అందరూ తీర్మానించుకున్నారు. వారి తీర్మానములు స్థిరపరచండి. నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అన్నా. మే గాడ్ బ్లెస్ యూ.